స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. క్యాన్సర్ కు సమర్థవంతమైన చికిత్సను కనుగొనడంలో మరో ముందడుగు పడింది. ఒక ప్రోటీన్ ను నియంత్రించడం ద్వారా క్యాన్సర్ కణాల వ్యాప్తిని అడ్డుకోవచ్చని కెనడా శాస్త్రవేత్తలు ఒక ప్రయోగంలో రుజువు చేశారు. క్యాన్సర్ కణాలు తమ చుట్టూ ఉన్న ఆరోగ్యవంతమైన కణజాలాన్ని ఆక్రమించుకునే ముందు వాటికి కొన్ని సంకేతాలను పంపుతాయి. ఈ సంకేతాలను ఆరోగ్యవంతమైన కణాలు స్వీకరించి తిరిగి క్యాన్సర్ కణాలకు ఆహ్వానాన్ని అందిస్తాయి. ఈ రెండంచెల సమాచార ప్రక్రియతోనే క్యాన్సర్ వ్యాప్తి జరుగుతూ ఉంటుంది. పరిశోధకులు ఈ ప్రత్యేక కోణంపైనే దృష్టి పెట్టారు. మెడ, గర్భాశయాల్లో క్యాన్సర్ వచ్చినప్పుడు వ్యాధి కణాల చుట్టూ ఉండే కణజాలంలో రెటినోబ్లాస్టోమా అనే ప్రోటీన్ ఉన్నట్లు గుర్తించారు. ఇరువైపులా సమాచార మార్పిడికి ఈ ప్రోటీనే కారణమవుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ రెటినోబ్లాస్టోమా ప్రోటీన్ను నియంత్రించడం ద్వారా క్యాన్సర్ వ్యాప్తిని సమర్థంగా అడ్డుకోవచ్చన్న విశ్వాసాన్ని పరిశోధకులు వ్యక్తం చేస్తున్నారు. రొమ్ముల్లో చిన్నపాటి గడ్డ కనిపించినప్పుడు అది క్యాన్సర్ గడ్డేమోనన్న అనుమానం నిత్యం వెంటాడుతుంది. నిజానికి రొమ్ముల్లో కనిపించే గడ్డల్లో 190% గడ్డలు ఎలాంటి హాని కలిగించని ఒట్టి కొవ్వు గడ్డలే ఉంటాయి. రొమ్ముల్లో కనిపించే గడ్డలపై ఎలాంటి అవగాహన అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. రొమ్ములో గనక గడ్డ నోటీస్ చేసినప్పుడు చాలామంది అది రొమ్ము క్యాన్సర్ అని అనుకుంటారు. కానీ నిజానికి 10 మందిలో 9 మందికి గడ్డ రొమ్ము క్యాన్సర్ కాదు. కేవలం 10 మందిలో ఒకరికే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ గడ్డ రొమ్ము క్యాన్సరా కాదా అని నిర్ధారించడానికి 3 పరీక్షలు చాలా ఇంపార్టెంట్. దీన్నే ట్రిపుల్ అసెస్మెంట్ అంటారు. ఒకటి క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, ఒక స్పెషలిస్ట్ చేయటం. రెండోది మ్యామోగ్రామ్ అంటే ఎక్స్రే ఆఫ్ ద బ్రెస్ట్. మూడోది అల్ట్రాసౌండ్ స్కాన్ ఆఫ్ ద బ్రెస్ట్. తర్వాత అల్ట్రాసౌండ్ ఆధ్వర్యంలో కోర్ నీడిల్ బయాప్సీ. ఈ 3 పరీక్షల ద్వారా ఈ గడ్డ క్యాన్సరా, క్యాన్సర్ కాదా అని నిర్ధారించే అవకాశం ఉంటుంది.